ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. ఈ నెల 22వ తేదీన యూపీ కేబినెట్ సమావేశం ప్రయాగ్రాజ్ లో జరగబోతుంది. ప్రయాగరాజు కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర కుంభమేళా జరుగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఈ నెల 22వ తేదీన ప్రయాగరాజులో నిర్వహించాలని నిర్ణయించారు. పవిత్ర కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రయాగరాజుకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. త్రివేణి సంగమంలో గంగాహారతిచ్చారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. నదిలో పుణ్య స్నానం ఆచరించారు. పలువురు స్వామీజీలు కూడా ప్రయాగరాజుకు విచ్చేశారు. ఇప్పటివరకు 8 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్లు అంచనా. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగరాజులో కుంభమేళా కొనసాగుతుంది. 40 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయాగరాజులో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉదయం వేళల్లో 8 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినప్పటికీ భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఎముకలు కొరికే చలిలో కూడా భక్తులు త్రివేణి సంగమంలో భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మరో 3 రోజుల పాటు ప్రయాగరాజులో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భక్తుల కోసం ప్రయాగరాజులో అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.